16 ఎంపీ స్థానాలను సాధించే దిశగా టీఆర్ఎస్ ముందు కదులుతోంది. అందులో భాగంగానే కరీంనగర్లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సాయంత్రం జరగబోయే ఈ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సుమారుగా 2 లక్షల మందికి పైగా జనం అక్కడ హాజరయ్యే అవకాశం ఉంది. టీఆర్ఎస్ శ్రేణులు దానికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేశారు. మరి అక్కడి నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. చెప్పండి ప్రదీప్. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం సభ జరగబోతా ఉంది. కేసీఆర్ ఈ వేదిక ద్వారా కరీంనగర్ వేదిక ద్వారా గతంలో ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్ అయినటువంటి నేపథ్యం ఒక శుభసూచికగా కరీంనగర్ వేదికను భావిస్తూ ఉంటారు. ఆ రకంగా ఈ 16 పార్లమెంట్ స్థానాలు గెలిపించుకోవడమే లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఈ వేదిక ద్వారా శ్రీకారం చుట్టబోతాం. అందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. దాదాపు 2.5 లక్షల పైచిలుక జనం హాజరయ్యే విధంగా ఏర్పాటు చేసి ఉన్నారు. మంత్రులు ఇక్కడ సభా ప్రాంగణంలో ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు చెప్పండి, ఆనాడు ఉద్యమంలో కావచ్చు, నేడు ప్రభుత్వంలో కావచ్చు, ముఖ్యమంత్రిగా ఆనాడు ఉద్యమ నాయకుడిగా ఏ కార్యక్రమమైనా కరీంనగర్ నుంచి శ్రీకారం చుట్టారు. అది ముందుకు పోయినటువంటి నేపథ్యం ఈరోజు కేంద్రంలో ఒక కీలక పాత్ర పోషించాలి. ఫెడరల్ ఫ్రంట్ ద్వారా పెద్ద ఎత్తున కేంద్రంలో ఒక కీలక పాత్ర పోషించాలి. 16 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఈ వేదిక ద్వారా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఎలా ఉండబోతా ఉంది, సమీకరణ ఏ రకంగా ఉంది, ఏం సందేశం వస్తుందని మీరు భావిస్తా ఉన్నారు? ఖచ్చితంగా ఈరోజు కరీంనగర్ గడ్డపైన జరిగేటువంటి కేసీఆర్ గారి సభ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించడం జరుగుతూ ఉంది. సమీకరణకు సంబంధించి చాలా బ్రహ్మాండంగా దాదాపు మేము ఊహించినట్టుగా 2,50,000 మంది పైచిలకే ఈ సభకు వస్తారని మేము భావిస్తూ ఉన్నాం. ఈ గ్రౌండ్ కానీ ఈ పరిసర ప్రాంతాలు కూడా మొత్తం కిక్కిరిసిపోతాయని భావిస్తూ ఉన్నాం. అన్ని రకాల ఏర్పాట్లు కూడా పార్టీ పరంగా మరి నాయకులందరూ కూడా కలిసికట్టుగా చేయడం జరిగింది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి. అదేవిధంగా ఈ సభ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సభ. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో మొట్టమొదటి సభ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది. అంతేకాకుండా ఉద్యమ సమయం నుంచి కూడా ఏ మంచి కార్యక్రమం తీసుకున్నా ఇక్కడి నుంచే ప్రారంభించుకోవడం అనేటువంటిది మన అధినాయకులు కేసీఆర్ గారి యొక్క సెంటిమెంట్, తర్వాత ఆనవాయితీ కూడా వస్తూ ఉన్నది. కాబట్టి ఈ సభ బ్రహ్మాండంగా సక్సెస్ కావడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సభ సక్సెస్ కావడమే కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల సందర్భంలో మొత్తం 16 పార్లమెంటు నియోజకవర్గాలకు కూడా ఒక ఊతం ఇచ్చేటువంటి సభ ఇది, ఒక ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి సభ. అటువంటి సందేశమే కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు, లక్షలాది మంది ప్రజలకు ఒక సందేశం, మంచి సందేశం కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాదు, ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీగా, ఒక లక్ష్యం కలిగినటువంటి ప్రభుత్వంగా అనేక డిమాండ్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 60-70 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం చేయబడ్డటువంటి ప్రాంతంలో గత 4.5 సంవత్సరాల్లోనే అద్భుతమైనటువంటి విజయాలు సాధించుకుంటూ పోయినటువంటి ప్రభుత్వంగా మరి ముందుకు పోతున్న తరుణంలో మళ్ళీ అధికారంలోకి రావడంతో పాటు కేంద్రంలో ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో లక్షలాది కోట్ల రూపాయల నిధులు వెచ్చించి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో మన రాష్ట్రంలో కూడా కీలక పాత్ర వహించేటువంటి సమయంలో ఈ ఎలక్షన్స్ కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి 16 పార్లమెంటు స్థానాలను కనుక గెలుచుకున్నట్టయితే రానున్నటువంటి సంకీర్ణ యుగంలో ఒక బలమైన శక్తిగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎవరున్నప్పటికీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులు కానీ, నిధులు కానీ, అదేవిధంగా అభివృద్ధి ఫలాలను కూడా ఈ ప్రాంత ప్రజలకు అందించేటువంటి బాధ్యత కలిగినటువంటి పార్టీ కాబట్టి, ఒక వ్యూహాత్మకంగా పోయేటువంటి పార్టీ కాబట్టి మరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీ గెలవాలి. 16 మంది పార్లమెంట్ సభ్యులు గెలవాలనేటువంటి లక్ష్యంతో మేము ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఈ లక్ష్యం వెనుక ఒక అర్థం ఉంది, ఒక గొప్ప ఆశయం ఉంది. అందుకే ఈ ఆరాటం కేవలం ఒక కొంతమంది ఎంపీలను గెలిపించుకోవడం కోసం జరుగుతున్న ఎన్నికల ఇది కాదు. ఈ లక్ష్యం వెనుక ఒక గొప్ప ఆరాటం ఉంది. అందుకే ఈ 16 కాంగ్రెస్ ఒక మాట అంటుంది, అసలు మీ అభ్యర్థి ప్రధాన అభ్యర్థి, మేము కాంగ్రెస్కు సంబంధించి అదేవిధంగా బీజేపీకి సంబంధించి మా ప్రధాన అభ్యర్థులు ఉన్నారు, మీరు ఏమని చెప్తారు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం వాదన మీరు చెప్పబోతా ఉన్నారు? ఆ పార్టీలో విమర్శలను ఏ రకంగా తిప్పికొట్టబోతా ఉన్నారు? 100% కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో చిత్తుగా అంటే
ఒక రకంగా వాళ్లకు ఒక బేస్ లేనటువంటి పార్టీగా తయారైంది. అసలు ఒక రూపం లేనటువంటి పార్టీగా తయారైంది. అసలు ఎవరు ఎప్పుడు ఆ పార్టీలో ఉంటారో అనేటువంటి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. ఉన్న శాసనసభ్యులందరూ కూడా దాదాపు ఒక 3-4 తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మరి ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసి కావచ్చు, కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూసి కావచ్చు, మేము కూడా అభివృద్ధిలో పాల్పంచుకుంటాం, ఈ సతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీలో ఉండి మేమేం చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అనేక మంది, ఒక్క ఎమ్మెల్యేలే కాదు, వాళ్ళ రాష్ట్ర స్థాయి నాయకులు, గతంలో అనేక పదవులలో ఉన్నటువంటి వాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, ఇక్కడ అభివృద్ధిని కోరుకుంటున్నారు. అందుకే ఈరోజు కూడా చేరికలు చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళ వాదనలో పసలేదు, ఎందుకంటే వాళ్ళ పార్టీనే సతికిలబడ్డది. ఓ నాయకత్వం లేదు, ఓ లక్ష్యం లేదు, ఓ క్రమ పద్ధతిలో ఈ ఎన్నికలను ఎదుర్కొనేటువంటి వ్యూహం లేదు. ఇప్పటి వరకు ప్రకటించినటువంటి అభ్యర్థులు కూడా ఏ ఒక్క అభ్యర్థి కూడా గెలిచేటువంటి క్యాండిడేట్ కానే కాదు. కాబట్టి మేం చాలా అడ్వాన్స్గా ఉన్నాం. మా కార్యక్రమం దాదాపు నెల రోజుల క్రితమే ప్రారంభమైంది. మా యువ నాయకులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పటికే సన్నాహక సమావేశాలు బ్రహ్మాండంగా, అంటే అవి కూడా పబ్లిక్ మీటింగ్స్, అంటే లక్షల మంది పబ్లిక్ మీటింగ్స్ తలపించేటువంటి సభలు జరుగుతూ ఉన్నాయి. నిన్న సూర్యాపేటలో 10,000 మోటార్ సైకిళ్ళు, సభకొచ్చిన మనుషులు కాదు, అంత గొప్పగా రిసీవింగ్ ఉంది. అదేవిధంగా ప్రజల్లో ఉత్సాహం కూడా అదే విధంగా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం పైన కానీ, కేసీఆర్ గారి నాయకత్వం పైన కానీ ప్రజల్లో ఉత్సాహం కూడా ఆ విధంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ మాకు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా పెద్దగా పోటీగా ఉంటుందని మాత్రం నేను భావించట్లేదు. మీరేం చెప్తారు నారదాస్ గారు? ఆ రోజు తెలంగాణ కోసం ఇక్కడి నుంచే వెళ్ళినటువంటి సందర్భం, ఈరోజు కేంద్రంలో ఒక కీ రోల్ పోషించాలి, సంకీర్ణ యుగంలో ఒక టీఆర్ఎస్ కీలక భూమిక పోషించాలన్నటువంటి ఒక వాదాన్ని ఇక్కడి నుంచి తీసుకుపోవడం, గుణాత్మక మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నారు? కరీంనగర్ అనేది ఒక చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వాస్తుపరంగా ఇది నచ్చినటువంటి జిల్లా కనుక ఆనాడు ఉద్యమ సమయంలో సింహగర్జన సభను ఇక్కడి నుంచే ప్రారంభించి ఉద్యమానికి శ్రీకారం చుట్టి విజయం సాధించడం జరిగింది. తర్వాత పాలనా సందర్భంలో కూడా పరిపాలన జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి కరీంనగర్ నుండే వారి పర్యటనను ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వంలో కానీ ఉద్యమంలో కానీ ఏ ప్రధాన పథకాలను ప్రవేశపెట్టినా, కార్యక్రమాలు తీసుకున్నా కరీంనగర్ నుంచి ప్రారంభించడం, అవి విజయవంతం కావడం జరిగింది. కనుక ముఖ్యమంత్రి గారికి కరీంనగర్ జిల్లా మీద అత్యంత విశ్వాసం. కనుక కేంద్ర రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించాలి. 16 పార్లమెంటు స్థానాలతోటి పార్లమెంటులో పాగా వేయాలి. ఆ గుణాత్మక మార్పుకు తెలంగాణ దిక్సూచి కావాలి. ఈ సంకీర్ణ ప్రభుత్వము ఏర్పడేటువంటి ఈ సందర్భంలో 16 పార్లమెంటు స్థానాలను గెలుచుకొని కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి ఆ ఏర్పడినటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలను సాధించుకోవాలి. అవి జాతీయ రహదారులు కావచ్చు, జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించడం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, ఏవైనా కూడా వాటిని సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది 16 పార్లమెంటు స్థానాలు గెలిస్తే అనేటువంటి ఉద్దేశము. తర్వాత ఈ రాష్ట్రం నుంచి 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం పన్నుల రూపాయలు కేంద్రానికి పోతున్నది. కానీ కేంద్రం నుండి వచ్చేటివి 30,000 కోట్ల రూపాయలు కూడా రావడం లేదు. కనుక మనకు రావాల్సిన ఈ వాటాను పూర్తి స్థాయిలో సాధించుకొని రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పరచాలంటే 16 పార్లమెంటు స్థానాలు మనం గెలుచుకోవాలి. దాని ద్వారా దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలి. సంకీర్ణ ప్రభుత్వాల ఈ యుగం లోపల సంఖ్యను పెంచుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మన సమస్యలు పరిష్కరించుకోవడం కోసం కీలక పాత్ర పోషించాలి అనేటువంటి లక్ష్యంతో కేసీఆర్ గారు ముందుకు పోతున్నారు. ఆ విషయాలను ఇవాళ ఈ సభ ద్వారా, ఈ వేదిక ద్వారా దేశ రాజకీయ పరిస్థితులను, రాష్ట్రాల హక్కులను, రాష్ట్రాల యొక్క ఐకమత్యం గురించి వారు వివరించి తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల విషయంలో కాకుండా దేశంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల విషయాలలో కూడా దేశ ప్రజలపై ప్రభావం ఆలోచన పడే విధంగా ఆలోచన చేసే విధంగా వారు ఇక్కడి నుంచి సందేశం ఇవ్వబోతున్నారు. ఎమ్మెల్యే గారు మీరు చెప్పండి, ఎంతమంది ఈ సభకు మీ నియోజకవర్గం నుంచి రాబోతా ఉన్నారు? ప్రజల నుంచి ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది ఈ సభకు సంబంధించి అంటే చెప్పు. మా ఇంటి పెద్ద దిక్కు ఒక కళ్యాణ లక్ష్మి పథకం వచ్చింది, ఒక ఆసరా పెన్షన్ పథకం వచ్చింది. గతంలో ఎన్నికలలో చెప్పాను, మా ఇంటి పెద్ద కొడుకు మాకు అన్నం పెడతాడు, 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు. అలాంటి ఒక పెద్ద కొడుకు కరీంనగర్ జిల్లాకు వస్తుందంటే ఇది బర్కత్ గల జిల్లా, ఉద్యమాల గడ్డ.
మరి ఇక్కడి నుంచే ఏ ఉద్యమం పురటి పోసుకున్నది, మరి ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ప్రారంభ